అపూర్వ జైలు నుండి విడుదల అవుతుంది. ఇక కారులో అక్కడికి రాగానే సూర్య, నక్షత్ర కూడా అక్కడే నిలబడి ఉంటారు. మమ్మీ, మమ్మీ అంటూ నక్షత్ర అపూర్వని హగ్ చేసుకుంటుంది. అయితే అపూర్వ మాత్రం ఎండ వేడికి తట్టుకోలేక సూర్య పెట్టుకున్న కూలింగ్ గ్లాసెస్‌ని చేత్తో తీసుకొని, తాను పెట్టుకొని, అలంకరించుకొని చాలా స్టైల్‌గా నిలబడి ఉంటుంది. మమ్మీ నువ్వు లేకపోతే నేను చాలా ఏడ్చాను మమ్మీ. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నేను ఎంత ఎదురు చూశానో అని నక్షత్ర అంటే, చూడు నక్షత్ర, ఆ 4 గోడలు నాకేమైనా ఆనందాన్ని ఇచ్చాయా? నేను కూడా ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని చూశాను. నేను వచ్చేసాను కదా అని అపూర్వ అంటుంది. మేడం, మీరు బయటికి రావటానికి మాత్రం నేను చాలా కష్టపడ్డాను మేడం. చాలా మంది దగ్గర నేను నానా మాటలు తినాల్సి వచ్చింది అని సూర్య అంటాడు. నాకు తెలుసు సూర్య, చెప్పు నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు ఇస్తాను అని అపూర్వ అంటే, లేదు మేడం, మీరు నాకు ఒకటి చేయాలి అని సూర్య అంటాడు. ఏం చేయాలి? ప్రమోషన్ ఇప్పించాలా? చెప్పు ఇప్పిస్తాను అని అపూర్వ అంటుంది. లేదు మేడం, నాకు భూమి కావాలి అని సూర్య చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నక్షత్ర, అపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును మేడం, నేను భూమిని చూసిన మొట్టమొదటిసారే చాలా ఇష్టపడ్డాను. భూమి అంటే నాకు పిచ్చి. భూమి అంటే అతిలోక సుందరి తెలుసా? అసలు భూమిని చూసిన తర్వాత నాకు డబ్బు మీద వ్యామోహం అన్నీ కూడా పక్కన పెట్టేశాను. డబ్బులు, భూమి పక్క పక్కన పెడితే నాకు భూమియే కావాలి. భూమి కంటే నాదు ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు గగన్ కూడా చనిపోయాడు. గగన్ మీద పిచ్చి ప్రేమ పెంచుకొని ఉంది. ఇప్పుడు గగన్ కూడా లేడు కాబట్టి నాకు భూమి కావాలి, నా సొంతం కావాలి అని సూర్య అంటే, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నిజంగానే మత్తుండే మాట్లాడుతున్నావా అని నక్షత్ర అంటే, అవును బేబీ, వీడికి పిచ్చి పట్టినట్లు ఉంది అని అపూర్వ అంటుంది. నాది పిచ్చి అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు మాత్రం భూమియే కావాలి అని సూర్య అంటే, మీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు భూమి పేరు మీద ఉన్న వేల కోట్ల ఆస్తి కోసమే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని నక్షత్ర అంటుంది. అవును, ఆ భూమి ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టిందో మా బావ భూమి పేరు మీద ఆస్తి మొత్తం రాసేశాడు. వేల కోట్ల ఆస్తి కోసమే కదా ఇప్పుడు భూమిని ఆ పరిస్థితికి తీసుకువచ్చింది. నీకు డబ్బు మీద ఆశ లేదంటే మేము నమ్మటానికి పిచ్చివాళ్ళం అనుకున్నావా? డబ్బులిస్తే అసలు ఏ తప్పు చేయని ఆ గగన్ గారినే చంపేశావు. అలాంటిది రేపు మాకు ఎదురు తిరగవన్న గ్యారంటీ లేదు కదా! ఇంకా వీడితో మాటలేంటి బేబీ, రా వెళ్దాం. వీడికి భూమినిచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. మనం ఎవరైనా అడ్డు తెచ్చి పెట్టుకుంటారా అని అపూర్వ, నక్షత్ర అంటే, అయితే విక్రమ్ గారి హత్య కేసులో, శోభాచంద్ర గారి హత్య కేసులో ఉన్న ఎవిడెన్స్‌లన్నీ ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఆ ఆధారాల్ని ఇచ్చాననుకోండి, జీవితాంతం మీరు జైల్లో కూర్చుంటారు అని సూర్య వార్నింగ్ ఇస్తాడు. ఏంటి బెదిరిస్తున్నావా అని అపూర్వ, నక్షత్ర అడుగుతూ ఉంటే, అయ్యో నేను చెప్తున్నాను అంతే, నేను సదా మీ సేవకుణ్ణి. అయినా కూడా నేను మీకోసం ఇంత చేశాను. భూమితో కలిసి ఉండటానికి ఆ ఇంట్లో ఒక్క బెడ్రూమ్ నాకు ఇవ్వలేరా? అయినా నేను డబ్బు కోసం కాదు, భూమి మీద ప్రేమతో పిచ్చితో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మొగుడిని అవ్వాలనుకుంటున్నాను. కావాలంటే ఆ 7 కొండల వాడి సాక్షిగా, నా సాక్షిగా, మీ సాక్షిగా నేను నిజం చెప్తున్నాను. నాకు డబ్బులేమి, ఆస్తేమీ అవసరం లేదు అని సూర్య చెప్తాడు. అయితే నీకు డబ్బు అవసరం లేదు. ఇది ఒక అగ్రిమెంట్ సహాయంతో మనం ఈ డీల్ ఓకే చేసుకుందాం అని అపూర్వ అంటుంది. సరే మేడం, నేను సదా మీ సేవకున్నే అని సూర్య చెప్తాడు. మమ్మీ అని నక్షత్ర అరుస్తూ ఉంటే, బేబీ ఇప్పుడు భూమితో మనకు పని లేదు. వీడికి ఆస్తితో అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ డీల్ ఓకే చేసుకోవటమే మంచిది. భూమి, ఆ గగన్ గాడి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నావు కదా! ఇప్పుడు చూడు నీ జీవితాన్నే నాశనం చేస్తున్నాను అని ఈ సూర్యతో అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత చెర్రీ హాస్పిటల్‌కి రావడంతో, "రే చెర్రీ, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ గగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా?" అని మీరా అడుగుతూ ఉంటే, "అమ్మ, గగన్ అన్నయ్య చనిపోయాడమ్మా" అని చెప్పటంతో, "ఆ గగన్ వల్లేరా మీ నాన్నకి ఇన్ని కష్టాలు" అని మీరా ఇంకా అప్పటికి కూడా గగన్‌ని తిడుతూ ఉంటుంది. "అమ్మ, చనిపోయిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడొచ్చా? తప్పమ్మా" అని చెర్రీ ఏడుస్తూ ఉంటాడు. "ఈ విషయం నాన్నకి చెప్పాలి" అని చెర్రీ ఏడుస్తూ ఉంటే, "ఈ విషయం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్నకి చెప్పటానికి వీల్లేదు. మీ నాన్న తట్టుకోలేడు. నాకు మీ నాన్న ప్రాణాలే ముఖ్యం" అని మీరా అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడే కేపీ వీళ్ళతో మాట్లాడాలని సిస్టర్‌కి చెప్పటంతో, సిస్టర్ వచ్చి పిలవటంతో వీళ్ళు లోపలికి వస్తారు. "శారదెక్కడ? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ లేదే? గగన్ దగ్గరికి వెళ్ళిందా? గగన్ బాగున్నాడా?" అని కేపీ అడుగుతూ ఉంటే, నాన్న అన్నయ్య ఇక లేడు. అన్నయ్యని కొండ దగ్గర, జలపాతం దగ్గర షూట్ చేసి చంపేశారు నాన్న" అని చెర్రీ నిజం చెప్పేస్తాడు. "లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. బాడీ దొరికిందా?" అని కేపీ విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటాడు. "లేదు నాన్న" అని చెర్రీ చెప్పడంతో, "మరి బాడీ దొరకకుండా గగన్ చనిపోయాడని ఎలా చెప్తావు? చిన్నప్పటి నుంచి నేను నా చేతులతో పెంచాను. తర్వాత నాకు దూరం అయిపోయాడు. లేదు, గగన్ చనిపోడు. గగన్ చనిపోయాడంటే నేను నమ్మను కాక నమ్మను. నేను నా కొడుకు గగన్‌ని వెతుక్కోవాలి" అని మీరా చెర్రీ మాట వినకుండా హాస్పిటల్ బెడ్‌పై నుంచి కేపీ లేచి వెళ్ళిపోతాడు.
శారద ఇంటికి రాగానే గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ సోఫాలో కూర్చొని ఉంటాడు. రే గగన్ గగన్ నువ్వు ఇక్కడే ఉన్నావా, ఎక్కడికి వెళ్ళలేదా అని శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, నేను ఆఫీస్ నుంచి రాగానే ఇక్కడ వర్క్ చేసుకుంటూ కూర్చున్నానమ్మా, ఏమైంది, ఎందుకలా ఉన్నావు, నేనెక్కడికి వెళ్తానమ్మా అని గగన్ అంటే, ఏదేదో చెప్తున్నారు గగన్, నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదా, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు కదా అని శారద అంటే, అమ్మ శారద లేనిదే గగన్ లేడు, గగన్ లేనిదే శారద లేదమ్మా, మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామమ్మా అని గగన్ చెప్తుంటే, నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనని నా చేతిలో చెయ్యి వేసి మాట ఇవ్వు అని శారద అంటుంది. సరేనమ్మా, నీ తృప్తి కోసం నేను చెయ్యి వేసి మాట ఇస్తున్నాను, ఒట్టమ్మా, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, సరేనా అని గగన్ హక్ చేసుకుంటే, నాన్న గగన్, నాన్న గగన్ అంటూ శారద ఇదంతా ఊహించుకుంటూ ఉంటుంది. అరే గగన్ ఎక్కడా అని మళ్ళీ ఇండ్లంతా వెతుక్కుంటూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. నన్ను వదిలిపెట్టి వెళ్ళనని మాటిచ్చావు కదా గగన్ అని శారద కుప్పకూలి గుండెలు పగిలేలా, గగన్ గగన్ ఒక్కసారి కనపడు, దేవుడా నా గగన్ని నాకు తిరిగి ఇవ్వు అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత భూమి గగన్ ఫోటో చూసుకొని చాలా ఏడుస్తూ ఉంటే, ఎందుకమ్మా నీకు గగన్ అంటే అంత ప్రేమ, నిన్ను నా నుంచి దూరం చేయాలనుకున్నాడు, నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని శరత్చంద్ర నిందిస్తూ ఉంటాడు. అయ్యో నాన్న, బావంటే నా ఊపిరి, నా ప్రాణం, బావ లేకుండా నేను ఉండలేను, అయినా నన్ను బావ తీసుకువెళ్ళలేదు నాన్న, నన్ను దూరం చేయాలని ఏ రోజు కూడా బావ ఆలోచించలేదు అని భూమి గగన్ గురించి చెప్తున్నా కూడా, లేదమ్మా ఎప్పుడో ఒకసారి కేపీని తీసుకువెళ్ళిపోతారు, అప్పుడు నా చెల్లెలు మీరా జీవితం ఏమైపోవాలి అని శరత్చంద్ర అంటాడు. బావ ఎప్పటికీ అలాంటి పని చేయడు నాన్న, మీరు ద్వేషాన్ని పక్కన పెట్టి బావని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది, మిమ్మల్ని నన్ను ఏకం చేయాలి, నీ ప్రేమ నాకు దక్కాలనుకున్నారే కానీ దూరం అయిపోవాలని బావ ఆలోచించలేదు అని భూమి చెప్తుంటే, నువ్వు ప్రేమలో ఉన్నావు భూమి, అందుకే గగన్ గురించి అలా మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర అంటే, అయ్యో నాన్న ద్వేషం పక్కన పెట్టి చూడండి, అప్పుడు మీకు బావ ఏంటో అర్థమవుతాడు. బావని నేను చాలా నమ్ముతున్నాను, నేను ఏదైనా చేయగలను కానీ బావని మర్చిపోవటం మాత్రం చేయలేను నాన్న, మీరు నన్ను అది మాత్రం అడగకండి, బావే నా ప్రాణం, నేను బావని ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోను అని భూమి చెప్తుంది. నాన్న పదండి నాన్న, సూర్య మీద కంప్లైంట్ ఇస్తాము, బావని షూట్ చేసి చంపేశాడు కదా, వాణ్ణి జైల్లో పెట్టేద్దాము అని భూమి అంటే, భూమి నీకొక విషయం చెప్పాలమ్మా, గగన్ని షూట్ చేసింది సూర్య కాదు, నేనే నేనే అని శరత్చంద్ర నిజం చెప్పేస్తాడు. నీకోసమే భూమి ఇది చేశాను అని శరత్చంద్ర అంటే, ఇక ఆపండి నాన్న, నాతో మాట్లాడకండి, నా బావని నాకు దూరం చేస్తారా, నేను మిమ్మల్ని ఎంత నమ్మాను, నా బావ ప్రాణాలు మీరు ఎలా తీస్తారు, నా బావ చనిపోయాడంటే, మీరు నా బావ ప్రాణాల్ని తీశారంటే మీరు కూడా చనిపోయినట్లే, నేను మిమ్మల్ని అసహించుకుంటున్నాను, ఇలాంటి తండ్రి నాకు అవసరం లేదు, మీరు నేరస్తులు, నా బావ ప్రాణాలు తీశారు అంటూ భూమి చీకొట్టి వెళ్ళిపోతుంది. భూమి భూమి అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. అయితే శరత్చంద్ర ఇదంతా కలగంటాడు. ఏమైంది నాన్న, మాట్లాడరేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. పదండి నాన్న, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అని భూమి చెప్తుంటే, ఎక్స్క్యూజ్ మీ అంటూ సూర్య అక్కడికి వస్తాడు. జరిగిన దాని గురించి మీరు చాలా బాధలో ఉన్నారు, భూమిని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను, ఇదిగో భూమి అంటూ సూర్య బొకే ఇస్తూ ఉంటే, భూమి ఆ బొకేని తీసుకొని సూర్య ముఖంపై విసిరి కొట్టేస్తుంది. ఛీ అని చీదరించుకుంటూ ఉంటుంది. నీ కోపం నాకు అర్థమైంది భూమి, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని అర్థమైంది, కానీ గగన్ ఎప్పటికీ తిరిగి రాడు, అందుకని జీవితాంతం నువ్వు ఆ బాధలో ఉండిపోవటం కూడా కరెక్ట్ కాదు అని సూర్య అంటే, ఏది కరెక్టో ఏది రాంగో చెప్పే అర్హత నీకు లేదు అని భూమి అంటే, నేను హక్కు అర్హతల గురించి మాట్లాడటం లేదు భూమి, నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, ఒక తలుపు మూసుకుపోతే ఇంకొక తలుపు తెరుచుకుంటుంది అని సూర్య అంటే, నా జీవితంలో ఒకే ఒక్క తలుపు ఉండేది, అది మా గగన్ బావ, నువ్వు అవన్నీ చెప్పనవసరం లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని భూమి చెప్తుంటే, చూడు భూమి, నీకోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు అని సూర్య చెప్తుంటే, సానుభూతి చూపించటానికి వచ్చావా, లేకుంటే నేను ఒంటరి అయ్యానని గుర్తు చేయటానికి వచ్చావా అని భూమి నిలదీస్తూ తిడుతూ ఉంటుంది. అది కాదని సూర్య చెప్తుంటే, నా బావని చంపింది నువ్వే కాబట్టి నీపై నేను కేసు పెడతాను, నేను అరెస్ట్ చేయిస్తాను అని భూమి అంటే, నాపై దాడి చేయకపోతే నేను ఆత్మరక్షణకి షూట్ చేశాను, నేను పోలీస్ని అని సూర్య చెప్తాడు. ఏది ఏమైనా నేనైతే జైలు శిక్ష వేయిస్తాను, నా బావ వైపు నిలబడి నేను న్యాయం కోసం పోరాడతాను, అది ఎవరైనా సరే అని భూమి అంటే, సరే నువ్వు కోపంలో ఉన్నావు, ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటూ సూర్య వెళ్ళిపోతాడు. బావా, నేను మాత్రం నిన్ను చంపిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను బావా, ఎన్ని రోజులైనా సరే పోరాడి శిక్ష వేయిస్తాను అని భూమి ఫోటోను చూసి చెప్తూ ఉంటే, శరత్చంద్ర షాకింగ్గా వింటూ ఉంటాడు.